శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 15 డిసెంబర్ నుండి 21 డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం. ముందుగా చూసినట్లయితే మనకు వృషభంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. రాహు మీనంలో సంచారం చేస్తున్నాడు. అదేవిధంగా కేతువు మనకు కన్యలో, మరియు శని వచ్చేటప్పటికి మనకు కుంభంలో ఉన్నాడు. ఇక్కడ కుజుడు యొక్క స్తంభన జరుగుతున్నది. కుజుడు నీచత్వం బట్టి చతుర్థంలో సంచారం చేస్తున్నాడు. అంటే కర్కాటకంలో నీచత్వం పొంది ఉన్నాడు. మరి అదేవిధంగా మనం గమనించినట్లయితే రవి యొక్క సంచారం ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి మార్పు జరుగుతున్నది. 16వ తారీఖున రవి వృశ్చిక రాశి నుంచి తను మార్పు ధనస్సులోకి జరుగుతున్నది 16వ తారీఖున. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి బుధుడితో కలిసి ఉన్నాడు, వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికంలో ఉన్నటువంటి బుధుడి యొక్క మార్పు లేదు. శుక్రుడు మనం గమనించినట్లయితే మకరంలో సంచారం చేస్తున్నాడు అన్నమాట. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజులు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. కుంభరాశి వారికి వారం అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. 16వ తారీఖున రవిగ్రహ సంచారం అనేది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువుల షష్టమంలో, రవి కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉన్నటువంటి రవి రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో మంచి సత్సంబంధాలు ఏర్పరచగలుగుతాడు. సంఘంలో గౌరవము, గుర్తింపు, 10 మందిలో గౌరవం పొందగలుగుతారు. మీరు చేస్తున్నటువంటి పనులకి ఒక మంచి పేరు రాగలిగినటువంటి సమయంగా చెప్పచ్చు. మీరు చేస్తున్నటువంటి గొప్పతనాన్ని, మీరు చేస్తున్నటువంటి మంచి కార్యాలకి 10 మంది మిమ్మల్ని గుర్తించగలుగుతారు. మరియు అదేవిధంగా మీ యొక్క నిబద్ధతని, మీరు చేస్తున్నటువంటి పనికి మంచి వాల్యూ వస్తుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. గణితంలో, మ్యాథమెటిక్స్లో మీ యొక్క చేస్తున్నటువంటి పనులకి మంచి గుర్తింపు పొందగలుగుతారు, పురస్కారాలు పొందగలుగుతారు, సన్మానాలు జరుగుతాయి. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో కుజగ్రహ సంచారం, రవిగ్రహ సంచారం యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు, ఉద్యోగ సంబంధితమైన విషయాలు, మార్పు చేర్పులకి అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారికి సంఘంలో గౌరవము, గుర్తింపు పొందగలుగుతారు. రాజకీయంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు. ఆశించినటువంటి ఏదైతే మీరు ఎప్పటి నుంచో ఆశిస్తున్నటువంటి ఏదైతే రాజకీయంగా ఎదగాలని చెప్పి ఒక పదవి, నామినేటెడ్ పొజిషన్ ఏదైతే ఉందో ఇది దక్కటం అనేది మానసికమైనటువంటి ఆనందానికి గల కారకంగా ఉంటుంది. కాంట్రాక్టర్ సంబంధితమైనటువంటి పనులు, ఎప్పటి నుంచి ఇరుక్కుపోయినటువంటి డబ్బు రిలీజ్ అవ్వటం, రాదనుకున్నటువంటి డబ్బు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా డబ్బు రావటం, మానసిక సంతృప్తికి పొందగలుగుతారు. ఈ రాశి వారికి ముఖ్యంగా ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్, కోర్టు సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టులో ఉన్నటువంటి సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. డైవర్స్ రిలేటెడ్ కేసెస్లో కూడా ఒక సొల్యూషన్ దొరకటం, మధ్యవర్తి పంచాయతీల ద్వారా తీర్చుకోవాలనుకుంటారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కూడా 10 మందిలో పెట్టి దానికి ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఎవరో ఒకరు దీన్ని అనుభవించాలి. ఆస్తి పిచ్చి మొక్కలు మలవటానికి కాదు ఆస్తి అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. దాని తగిన విధంగానే నిర్ణయం తీసుకుంటారు, ముందుకు జరుగుతుంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి గ్రహాలు యోగకారకమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి విద్యార్థులకి ముఖ్యంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగ్రహ మంత్రజపం చేసుకున్నట్లయితే విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఎవరైతే సంతానం విషయం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఈ యొక్క ఏవైతే దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.